కారకుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో వారు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి దీన్ని కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా విశిష్టమైనటువంటి పాత్ర ఆయన తీసుకున్నారు. కాబట్టి ఆయన కంటెస్ట్ చేస్తానన్నటువంటి సీట్ల నుంచి, ఆయన అలాట్ చేసిన సీట్ల నుంచి అన్ని వదులుకుంటూ వెనక్కి వచ్చాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి కోసం ఖచ్చితంగా తాను వ్యక్తిగతంగా కూడా త్యాగం చేయాలనే నిర్ణయాన్ని తాను వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఆయన వచ్చినటువంటి లాభాన్ని ఏ రకంగా కూడా ఆర్జించాలనేటువంటి ప్రయత్నం ఉండాలి. దాన్ని మనం స్వాగతించాలి కూడా. ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్ష్యం అది. ఆ పార్టీని నిలబెట్టుకోవడం కోసం అతను పనిచేసే ప్రయత్నం ఉంటుంది. కానీ మన ప్రయత్నం ఏంటి, మనం ఎంతవరకు ఉంటాం అన్నది కూడా మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ ఉంటాయి. రైట్, ఇందాక ప్లాట్ఫామ్ మీద డిఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో 2018 నుంచి వారు ఎందుకు విడిపోయారు, 2024లో తాము ఎందుకు కలవాల్సి వచ్చింది, ఈ రాష్ట్రం నుంచి వారు ఆశించిన ఫలితం ఏంటి, కేంద్రం నుంచి వారు రాబట్టవలసిన అవసరం ఏంటి, వీటన్నిటి మీద కూడా కొంత చర్చ జరిగి ఉండాల్సింది, జరగలేదు. కానీ మేము జరగబోయేటటువంటి సభలో దానికి సంబంధించినటువంటి విషయం కూడా మేము మొన్ననే దానికి సంబంధించిన నోటు కూడా నేను ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఈ రాష్ట్ర బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి నేను మళ్ళీ కన్వీనర్ గా మళ్ళీ నేను పనిచేస్తాను. కాబట్టి మళ్ళీ మేము కూడా దానికి సంబంధించినటువంటి విషయాలు చేస్తాం. ఇందులో ప్రశ్న కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలకి బీజేపీ బాధ్యత వహిస్తుందా, జనసేన దానికి గ్యారంటీ ఇస్తుందా, లేదా మీ ఆలోచనలు ఏంటి అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. మేము దాఖలు చేసేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా మేము రాబోయేటటువంటి ఒక వారం రోజుల్లో మేము ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసేటటువంటి సందర్భాల్లో మేము ప్రసార మాధ్యమాల ద్వారా దీన్ని మేము రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని డిబేట్కి చంద్రబాబు గారితో నేను విడిగా కూర్చోగలను. ఏం చేసాం, మేము అదనంగా ఏం చేసాం, ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఏ రకంగా వచ్చింది, ఎడిషనల్ గా ఏం చేసాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన కారణంగా ఆగిపోయినటువంటి కేంద్ర ప్రాజెక్టుల మీద నివేదిక కూడా ఇస్తాం. 42% డెవల్యూషన్ ఫండ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం. అనేక రైల్వే ప్రాజెక్ట్స్ అయిపోయింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు అలాట్ చేసినటువంటి ల్యాండ్, డిస్ప్యూటెడ్ ల్యాండ్ వల్ల అక్కడ జోన్ కట్టడానికి అవకాశం లేకపోతే పరిస్థితులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటాం. ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కూటమి వల్ల జరిగేటటువంటి లబ్ధిని మేము పణంగా పెట్టి ఓటు అడిగేటటువంటి పరిస్థితికి వెళ్తామని చెప్పి ద్వారా తెలియజేస్తాం. మంచి పాయింట్. ఫైనల్ గా శ్రీధర్ గారు. సాయి గారు, రాపాక సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ ఎలక్షన్ లోనే జగన్ గారు సోషల్ ఇంజనీరింగ్ అని మొదలెట్టారు అంటున్నారు. కాదండి, 2019లోనే జగన్ గారు ఈ స్ట్రాటజీ అమలు చేశారు. ప్రతి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ ప్లస్ ఒక పార్లమెంట్ ఉంటాయి, 8. ఈ 8లో రిజర్వేషన్ పోగా ఖచ్చితంగా ఒక బీసీ ఒక మహిళకు ఉండాలి, ఒక బీసీ అండ్ ఒక మహిళ, లేదా బీసీనే మహిళ అవ్వచ్చు. ఈ విధంగా ఉండాలి అని చెప్పి అత్యధిక చోట్ల చేయగలిగామండి. సో అప్పుడున్న కొన్ని కంపల్షన్స్ వలన మనం కొన్ని పార్లమెంట్స్ లో చేయలేకపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నంద్యాల చేయలేకపోయాం. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా ఒక మహిళ ఒక బీసీ ఉండేటట్టు చూసుకున్నాము. ఎక్కడైతే పాసిబిలిటీ లేదో అక్కడ ఆగిపోయింది. అలాగే మాకు ఎలాంటి ఈ కూటమి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. వాళ్ళు కలిసి పోటీ చేస్తేనే మా బలం ఏంటో కూడా ప్రజలకు తెలుస్తుంది. మేము వాళ్ళకి కూడా చెప్తాము.